మార్గం ఉంటుంది. వారంతా బసవతారకరాం క్యాన్సర్ ఆసుపత్రిలో వేరువేరు విభాగాల్లో పనిచేసే చిరుద్యోగులు. 13 సంవత్సరాలుగా ఒక బృందంగా ఉంటూ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎలాంటి మానవతా దృక్పథంతో ఎటువంటి సేవలు అందిస్తున్నారో ఈ వారం తెలుసు. ప్రతి సంస్థకు ఒక పునాది ఉంటుంది. ఏ విధంగా ఆచరణలో పెట్టి ఈ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ను ఎలా మొదలుపెట్టారు? ఇందులో మీ స్నేహితుల ప్రోత్సాహం, వారి మంచి మనసు మీకు ఎలా తోడ్పాటు అయింది? ఇలాంటి సేవ చేయడం అంత ఈజీ కాదు. అటువంటి సమస్యల గురించి కూడా కాస్త వివరిస్తారా? ఇప్పుడు దాతల సహకారం అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందండి. సో మేము ఏ యాక్టివిటీ చేసినా కూడా ఎప్పుడు కూడా ఏ సోషల్ ప్లాట్ఫామ్లో కూడా ఎన్నడూ పెట్టలేదు. సో గత 1 ఇయర్ నుంచి అనేది మేము సోషల్ మీడియాలో మేము చేసే యాక్టివిటీ, సో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్ది కానీ, ఆర్గనైజ్డ్ హోమ్ది కానీ, సో క్రౌడ్ ఫండ్ ప్లాట్ఫామ్ అని ఉంది, అది కానీ ఏది యాక్టివిటీ చేసినా కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా కొంతమంది దాతలు యాడ్ అవుతున్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా మేము ఈ మధ్య కాలంలో తీసుకొని ఇంకా కొంచెం ఎక్కువ మంది చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నామండి. సో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది వనస్థలిపురంలో ఉంది. అక్కడ ఏంటంటే నిత్యం ఏదో ఒకటి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది, ఆర్థికంగా కానీ, సో మెడిసిన్ పరంగా కానీ, హెల్త్ విషయంలో కానీ, వేరే రకంగా చాలా రకాలుగా చాలా ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఒడిదుంకులన్నీ దూకుని ముందుకు సాగుతూ ఒక ఆర్గనైజేషన్ని మెయింటైన్ చేయాలంటే మామూలు అయితే చిన్న విషయం కాదు. సో గురుగారు చెప్పినట్టు చాలా పెద్ద విషయం. ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఇబ్బందులాగానే మన ఆర్గనైజేషన్లో కూడా చాలా ఉన్నాయి. సో ఒక వృద్ధులు అంటే మినిమం 60 అబోవ్ దాటితే అన్ని మెడికల్ రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పటికీ మా దాంట్లో 2 సఫర్ అవుతున్నారు. సో అదేంటంటే మేము దాన్ని నిలదొక్కుని దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే ఆలోచనలో ఉండి మేము సర్వీస్ చేస్తుంటాము. సో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నడపడానికి మెయిన్ ఏంటంటే మనము చిన్న విషయంగా ఆషామాషి కాదు. సో హెల్త్ పరంగా అయితే ఎప్పుడూ ఇబ్బందులే ఉంటాయి, గ్రాసరీస్ నీడి ఉంటుంది, సో అన్ని రకాలుగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మామూలుగా చెప్పలేము. జనరల్గా ఏంటంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు, కొన్ని విషయాలు చెప్పలేము. ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒక సంవత్సరం మెయింటైన్ ఒక ఇంట్లో ఒక పేరెంట్ని పెంచుకోవడానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటిది మన రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్లో 24 మంది ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు విపరీతమైన సమస్యలు, కష్టాలు చాలా ఉంటాయి, చాలా చెప్తారు. అవన్నీ మనం ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుస్తూ, వాళ్ళకు ఎప్పటికప్పుడు వాళ్ళ బాధల్ని ఓదారుస్తూ, నేనున్నానని భరోసా ఇస్తూ, సో వాళ్ళకి ఏది కావాలంటే అది ఇంట్లో లేని విధంగా లోటు నేను తీరుస్తూ అసలు సేవ చేస్తున్నాను. అట్లాగే కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ 5గురితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 24 మంది చేరింది. సో ఈ 24 మంది కాస్త 300 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. సో 24 మంది నుంచి 40 మందికి నెక్స్ట్ స్టెప్ 40 మంది ఆలోచనలో ఉన్నాను. సో అది కూడా దేవుని ఆశీస్సులతో 40 మంది కాదు, 200 మందికి కూడా నేను ఒక్కరిని సింగిల్గా చూస్తానని నేను. వృద్ధుల పట్ల మీకున్న గొప్ప మనసు, ప్రేమ ఎంతో హర్షణీయం. ఇంతమంది వృద్ధులను ఆదరిస్తూ వారికి ఎన్నో విధాలుగా ఎంతగానో ఓర్పుతో ఇంతలా సేవలు అందిస్తూ కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అన్ని దానాల్లో అన్నదానం ఎంతో గొప్పది అంటారు. అందుకు ప్రేరణ ఏమిటి? ప్రస్తుతం ఆకలి అందరిది, అన్నం మాత్రము కొందరిదే. అందరి ఆకలి ఒక్కటే, అందరి ఆకలి తీర్చే పదార్థము ఒక్కటే. ధనవంతుడికి, పేదవాడికి ఆకలి ఒకటే కదండి. మీరు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ఎక్కడెక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఆ వివరాలు ఏమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? నేను బసవతారకం హాస్పిటల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరు ఉన్నారు. అలా ఒక్కొక్క వ్యక్తి నుంచి ప్రతి సండే మేము ఎవ్రీ సండే మేము ఉన్నామంటూ వాళ్ళు వస్తారు. వాళ్ళు ముందుకు వచ్చి నాకు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది అయినా, లేదు అంటే తలా ఇంత వేసుకొని ఈ సండే ఇంత అవుతుంది ఖర్చు అనేది తలా ఒక 12 మెంబర్స్ 15 మెంబర్స్ వరకు ఉంటారు. సో తలా 1000 రూపీస్ 500 రూపీస్ అలా వేసుకొని ఒక సండేకు ఎంత అవుతుందో అట్లా చేసుకొని అట్లా నిర్విరామంగా 13 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఫ్రెండ్స్ సహకారంతో, బసవతారకంలో వర్క్ చేస్తున్న ఫ్రెండ్స్ సహకారంతో 13 సంవత్సరాలుగా మేము చేస్తూనే ఉన్నాము. నమస్తే, నా పేరు శారదాదేవి అండి. ఇక్కడికి మేము మా పరిస్థితి వల్ల వచ్చాము. మా వారు నేను రెడీ టు ఫౌండేషను శంకర్ గారిని చాలా చిన్న అతను, ఇంత చిన్న అతను ఆశ్రమంలో పెట్టాడు, చేస్తున్నాడే అని
ఆశ్చర్యం వేసింది. నా చిన్న కొడుకు అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్న కొడుకని ఆ రోజు అన్న చిన్న కొడుకు లాగానే. మా అబ్బాయికి చాలా సీరియస్ అయితే కూడా ఆయనే చూసుకుని చాలా చేశారు. సొంత కొడుకులాగానే చూసుకుంటాడు మమ్మల్ని ఎంతో బాగా. నాలాంటి వాళ్ళని ఇంకొక 100 మందిని ఆయన చూడగల శక్తి. ఆయన ఆరోగ్యాలు బాగుండాలి, ఆయన మంచిగా ఉండాలి, ఆయనని మీలాంటి పెద్దలందరూ పైకి తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. మా ఆరోగ్యం కానీ, ఆహారం కానీ, మా పరిస్థితులు అన్నీ అడిగి తెలుసుకుని మరీ మాట్లాడి ధైర్యం చెప్తారు. ఎక్కడ ఏ ఊరు ఏ భాష అయినా కూడా అందరు కలిసిపోయి మంచిగా మాట వింటారు. మంచిగా ఉన్నాము. మానవ సేవే మాధవ సేవ అని విన్నాను, చదువుకున్నాను. కానీ ఇక్కడ స్వయంగా అనుభవిస్తున్నాను, కళ్ళారా చూస్తున్నాను. ఇంత చిన్న వయసులో ఇంత బాగా చక్కగా, ఇంత వినయంగా, ఓర్పుగా, ఇంత మర్యాదగా చేయగలగటం నా కళ్ళారా నేను చూస్తున్నానండి. ఎక్కడ ఈ రోజుల్లో ఇట్లా నేను ఇంత ఓర్పుగా ఈ వయసులో చేయగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మా సొంత మనుషులతో మధ్యనే అంత ముచ్చటగా ఉంటుంది ఆయన చేసే పని పద్ధతి అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి నాకు. నా మనసుకి నేను చాలా దీనిగా చాలా బాగా ఉన్నాను ఇక్కడ. ఏ బాధ లేదు, ఏ ఇది లేదు నాకు. ఫ్రెండ్స్ అనేది శాశ్వతం అండి. ఇంట్లో ఎవరు భార్య భర్త పిల్లలు ఎవరున్నా కూడా సో లాస్ట్ వరకు మనకు మన ఆపద ఉన్న కష్టాలున్న నష్టాలున్న చెప్పుకునే వాళ్ళే నిజమైన స్నేహితులు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోలేని ప్రాబ్లమ్స్ కూడా మన స్నేహితులతో చెప్పుకుంటాము. అట్లాగా మేము ఒక టీమ్గా ఏర్పడి ఒక 15 మందికి టీమ్గా ఏర్పడి వ్యవస్థగా ఏర్పడి సో మేమంతా కలిసి కట్టుగా ఉండి ఒక మాట మీద నిలబడుతూ మేము చేయాలి, ఒక కార్యాన్ని ఎలా చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేసి అలా గత 10-12 సంవత్సరాల నుంచి మేము నిర్విరామంగా ఎప్పుడూ ఇబ్బంది పడకుండా సో నేనున్నా లేకున్నా మా టీం వాళ్ళందరూ ఉండి అందరూ అన్ని రకాలుగా ముందుకు వచ్చి సపోర్ట్ చేసి సో నాకంటే ముందు వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటే ముందు నేనున్నా లేకున్నా అనేది వాళ్ళు ఉండి సో అంత విలువనిచ్చి మన కోసం చాలా రెగ్యులర్గా చేస్తుంటారు. సో అట్లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. జనరల్గా చెప్పాలంటే ఏదో వచ్చామా తిన్నామా తాగామా వెళ్ళామా అనే రోజులు ప్రజెంట్. అట్లాంటిది ఒక నార్మల్గా 15 సంవత్సరాల కింద ఒక నార్మల్గా మేము స్టార్ట్ చేసిన అన్నదానం 50 మందితో స్టార్ట్ చేసిన అన్నదానం సో 15 మంది ఫ్రెండ్స్ అట్లాగే ఉన్నాము. 50 మంది నుంచి దాదాపు 400 మందికి ఇప్పుడు ఆదివారం పెడుతున్నామంటే దాదాపు 1600 మందికి ఒక నెలలో మేము సర్వ్ చేస్తున్నామంటే మేము చాలా ఫ్రెండ్స్ అంతా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒక దైవ కార్యం లాంటిదండి ఇది. సో అన్నదానం అనేది అన్ని దానాలకల్లా విద్యాదానం అనేది, అన్నదానం అనేది, కన్యాదానం ఇవి చాలా రకాలుగా ఉంటాయి. దాంట్లో అన్నదానం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనము తినే అన్నము ఏ విషయంలోనైనా డబ్బులు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, వేరే ఆస్తి ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా కావాలి అంటారు. కానీ అన్నదానం విషయంలో ఎప్పుడూ ఎవరు అన్నారు, మనం కడుపు నిండితేనే అది చాలు అంటారు అనే ఉద్దేశంతో మనము ఆనాడు పెద్దలు చెప్పినట్టుగా అన్నదానం మహాభాగ్యం అన్నట్టుగా సో అన్నదానము ఎంత అవసరం ఉందంటే ప్రజెంట్ ఉన్న స్థితిలో తినటానికి తిండి లేని ఇబ్బంది పడే వాళ్ళు దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ కొన్ని వందల మంది గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వస్తారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తారు. సో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకొని ఒకరు ఇద్దరు వచ్చినప్పుడు ఒక పూట తిని ఇంకో పూట ఖాళీగా ఉంటారు. ఎందుకు అంటే తినడానికి డబ్బులు లేకనే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ కూడా ఇంకా కొనుక్కొని తినాలంటే తినలేని పరిస్థితి. అట్లాంటి వాళ్ళ ఇబ్బందులు చూసి సో నేను ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తారో సో వాళ్ళకి ఎవ్రీ సండే అనేది నేను స్టార్ట్ చేసి కొంతమంది మా ఫ్రెండ్స్ సహకారంతో కొన్ని వందల మంది ఆకలి తీర్చే ప్రయత్నంలో చేస్తున్నానండి. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అనుకున్నప్పుడు 10 మంది 24 మంది 100 మందికైనా ఆ ఆశయం ఆ సంకల్పం అనేది నెరవేరుస్తుంది. ఎందుకంటే మన సంకల్పం అనేది మన విజయానికి కారణమవుతుంది. సో మనం చేసే పని అనేది మంచిదైతే సో దానికి 10 మంది సహకారాలు ఖచ్చితంగా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అట్లాగా సో నేను చేస్తున్నాను. నా పేరు శ్రీనాథ్. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేటికి వచ్చి సంవత్సరం అవుతుంది.
నేను వచ్చినప్పుడు నా ప్రాణం బాగాలేకుండే, వీడికి వచ్చినాక కవర్ అయినా. నేను వచ్చినప్పుడు సార్ బాగా చూసుకున్నాడు, ఇప్పటికైనా చాలా బాగా చూసుకుంటున్నాడు. నేను వచ్చినప్పుడు 15 మంది ఉండే, నేను వచ్చినాక 25 మంది అయ్యారు. ఇంకా 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 50 మంది కావాలని మేము కోరుకుంటున్నాం. అలాంటిది పైన వేయాలని సార్ కోరుకుంటాడు. కొద్దిగా మీకు ఎవరైనా సాయం చేసే వాళ్ళు సాయం చేయండి. మాలాంటి వాళ్ళు ఇంక 20 మంది కాక ఇంకా 50 మంది అయినా సారు చేయాల్సి రెడీగా ఉన్నారు. మాకు ఏదంటే అది ఇస్తాడు. 3 పూటలు అన్నం పెడతాడు, మందు కూడా చేస్తాడు, కన్ను తండ్రిగా ఎక్కువ చూసుకుంటాడు. మాలాంటి వాళ్ళకు కాకుండా ఉస్మానియా హాస్పిటల్ కాడ, గాంధీ హాస్పిటల్ కాడ, మన నిలోపర్ హాస్పిటల్ కాడ, బసవతారక హాస్పిటల్ కాడ ఒక 100 మందితో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 400-500 మంది వరకు సారు సాయం చేస్తాడు. అక్కడ అన్నదానం చేస్తున్నాడు. మీకు నచ్చి మీలో మీ వారు ఎవరైనా సాయం చేయదలుచుకుంటే కొంత సహాయపడండి. సహాయపడి సార్కు తోడ్పాటు చేయండి. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా మీ బర్త్డే ఫంక్షన్లు కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ, ఆదర్శ ఫంక్షన్లు కానీ చేయదలుచుకున్నవారు మీరు ఇక్కడ చేయదలుచుకుంటే మాకు కూడా సంతోషం ఉంటుంది. మీరు చేయాలని మేము కోరుకుంటున్నాము. రెడీ టు సర్వ్ అనేది ఓల్డేజ్ హోమ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక సమస్యలాగా ఉంది. తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేయడం, కొట్టడం, తిట్టడం, నానా రకాలుగా ఇబ్బంది ఉంది. సో అలాంటి ఇబ్బందులు నేను చాలా ఫ్యామిలీల్లో చూసా. సో నిజంగా చెప్పాలంటే నా ఫ్యామిలీలో కూడా చూసి ఇలాంటి సమస్య రాకూడదు, ఇలాంటిది పెద్దవాళ్ళని, సో పెద్దవాళ్ళే మూలం అండి. మన భవిష్యత్తుని చూపేదే పెద్దవాళ్ళు, మన జ్ఞాపకాలని ముందు చెప్పేదే పెద్దవాళ్ళు లేనిది మనం లేనేలేము. అట్లాంటిది పెద్దవాళ్ళని దూషించి, శిక్షించి, నానా రకాలుగా ఇబ్బంది పెడితే మనకు ఆ మూల కారణమే లేకుండా పోతుంది. సో అలానే నేను వృద్ధులని గౌరవించడము, అలాగే వాళ్ళని చేరదీసి చూసుకోవడం అనేది నేను చేస్తాను. ఒక ఇంట్లో ఒక వ్యక్తిని పోషించడానికి ఇబ్బంది పడుతున్నారు కరెక్టే, కానీ మన సంస్థ ద్వారా ఏంటంటే 24 మందికి నేను 24 మందికి కాదు 50 మంది 100 మందికి కూడా నేను సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఆశీస్సులు ఉంటే నేను ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తే ఇంత భారమైన బరువు బాధ్యతలు మోసే వయసు అనిపించదు. జనరల్గా చాలా పెద్ద వయసు ఉన్నవారే ఇటువంటి వృద్ధాశ్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు 34 ఏళ్ల వయస్సులో దాదాపు 30 మందికి పైగా ఉన్నటువంటి వయోవృద్ధుల కోసం ఇంత చిన్న వయసులో అంత పెద్ద సేవ చేయగలుగుతున్నారు. ముందు ఈ సంస్థను ఇంకా ఎలా కొనసాగిస్తారో ఆ వివరాలు ఏమిటో కాస్త చెబుతారా? ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా భయంకరమైన స్థితిలో మనం బతుకుతున్నామండి. ఎందుకంటే వ్యవస్థ అనేది ఎంత దిగజారి నడుస్తుందో మీకు అందరికీ తెలుస్తూ. సో ఇవాళ రేపు చూస్తే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ ఛానల్ అని వేరే విధంగాని ప్రతి 24 గంటల్లో కనీసం 15 గంటలు కనీసం ఫోన్సే వాడుతున్నారు. సో వాళ్ళకు ముఖ్యంగా చెప్పేది ఒకటి, మీరు ఏదైతే పని చేస్తారో దాని మీద శ్రద్ధ వహించండి. ఫ్యామిలీలో చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. ఎలా అంటే చిన్న విషయాలు అర నిమిషం ఆవేశంలో లైఫ్ సూసైడ్ చేసుకునే వరకు వెళ్తున్నారు చాలామంది. దయచేసి అలా చేయకండి. ఒక్కసారి తిరిగి ఆలోచించండి, ఇది కారణం ఎందుకు జరిగింది, సో ఏ రకంగా జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో డ్రగ్స్ చాలా తీసుకొని చాలా యువత ఆగమవుతుంది. సో డ్రగ్స్ ఒకటి, మొబైల్ వాడకం కూడా చిన్నపిల్లలకి మనం ఇంట్లో 4 ఉన్నప్పుడు సో మన పిల్లలు మన పనికి అడ్డు రాకుండా ఉండడానికి మనం ఫోన్స్ ఇచ్చి మనం ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లల్ని. సో అది మనం ఎంత ఇబ్బంది గురి చేస్తున్నామో పిల్లలకు అనేది మనకు అర్థం కావట్లేదు. మనం 2 నిమిషాలు మనకు టైం కోసం వాళ్ళకి పిల్లలకు ఫోన్స్ ఇస్తే వాళ్ళ జీవితాంతం ఇబ్బంది పడే ఆలోచనలు ఉంటుంది. దయచేసి పిల్లలకు సో చిన్నప్పుడు ఫోన్స్ అనేది ఎంకరేజ్ చేయవాకండి. నా పేరు మల్లికార్జున. నేను ఇక్కడ వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను దాదాపు 35 ఇయర్స్ అయిపోయింది. మార్కెటింగ్ చేస్తున్నప్పుడు నాకు హార్ట్ సర్జరీ ప్రాబ్లం వచ్చినప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ నాకు 2 ఇయర్స్ తర్వాత పక్షవాతం కూడా వచ్చింది చేతికి. దానివల్ల నేను కొంచెం ఇబ్బంది అయిపోయి నేను వర్క్ చేయలేకపోయాను. దానివల్ల మా అన్నయ్య కొడుకు ఏదైతే ఉన్నారో
అబ్బాయి ఇక్కడ దాకా నాకు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయారు. శంకర్ గారు బాగా చూసుకుంటారు, నువ్వు వర్క్ చేయలేవు, నువ్వు ఇక్కడ ఉండు, చేసుకొని మంచిగా చేసుకో అని చెప్పారు. తర్వాత అబ్బాయి ఏదైతే ఉందో నన్ను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు. నేను నవంబర్ 6వ తారీఖు ఇక్కడ వచ్చాను శంకర్ గారి దగ్గరికి. శంకర్ గారు నాకు చాలా బాగా చూసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు వెళ్ళిపోయి నా మిస్సెస్ 10 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి, 10-11 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళిపోయి. నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నాకు ఎవరు తోడు లేరు కాబట్టి మా అన్నయ్య కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత నేను ఇక్కడ ఉండి ఎవరు లేని దిక్కు లేని దివాణంలాగా ఉంటే నన్ను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు. నన్ను మంచిగా చూసుకున్నాను శంకర్ సార్ గారు. మీరు ఉద్యోగరీత్యా బసవతారకరమ్మ క్యాన్సర్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ వచ్చే జీతంతోనే ఈ వృద్ధుల జీవితాలలో నిజమైన సంతోషాన్ని అందిస్తున్నారు. ఇలా ఎంతకాలం చేయగలరు? మీకు దాతల సహాయం ఏదైనా ఉంటుందా? ఏ ప్రోత్సాహం లేకుండా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నడిపించడం కష్టమే కదా. కుటుంబంలో ఒక తండ్రి తన కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టమైన రోజులివి. దాదాపు 30 మందికి పైగా వృద్ధాప్యంలో ఉన్న వారికి 3 పూటల కడుపు నింపి ఆరోగ్య విషయాల్లో అన్ని విధాలా వారికి సంపూర్ణమైన ప్రేమను పంచుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది చెబుతారా? ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్దవాళ్ళని తిట్టడము, కొట్టడం చాలా రకాలుగా జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఒక సమస్యలాగా జరుగుతుంది. ఎందుకంటే మనిషికి అనేది వాల్యూ లేకుండా పోయింది, డబ్బుకు వాల్యూ పెరిగిపోయింది. సో ఆ డబ్బుకు వాల్యూ పెరిగిపోయి మనిషి వాల్యూ తక్కువైపోయింది. సో అట్లా పెద్దవాళ్ళని చూడలేని స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా మనము ఎంత ఎదిగినా కూడా ఒదిగినట్టే ఉండాలి. మన పెద్దవాళ్ళే మనకు మూలాలు, వాళ్ళ కారణము. ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవాళ్ళు లేనిది మనం లేము. సో మనం వచ్చామంటే వాళ్ళ ద్వారా వచ్చాము. సో వాళ్ళని మనం నిర్లక్ష్యం చేసి చిన్న చూపు చూసి వాళ్ళని ఇబ్బంది పెడితే దానికి మనము కంపల్సరీ మనం ఇబ్బంది పడాల్సిందే. దయచేసి పెద్దవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దండి. సో పెద్దవాళ్ళని ఇంట్లో ఇబ్బంది పెడితేనే ఇలాంటి ఎన్జిఓస్ కానీ అంటే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ సంస్థ లాంటివి పెట్టి సో అక్కడ ఉంచడము జరుగుతుంది. దయచేసి నేను చెప్పదలుచుకుంది ఒకటే, పెద్దవాళ్ళని గౌరవించండి, అంతేగాని తిట్టడం కొట్టడం మాత్రం చేయకండి. మర్యాద ఇవ్వండి. 1-2 సార్లు చెప్పి చూడండి, ఇలా కాదు ఇలా అని మంచిగా చెప్పండి. వాళ్ళు వినుకుంటారు. వాళ్ళు వినుకోవడానికి కారణం ఏం లేదు, వాళ్ళు వినుకుంటారు. వినుకోకపోతే అప్పుడు అదర్వైజ్గా ఆల్టర్నేట్గా కౌన్సిలింగ్ ద్వారా ఏదైనా చెప్పించి ఇది కాదు ఇలా ఉంది, ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చెప్పి చేయించవాలి. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు దయచేసి చేయవాకండి. దయచేసి ప్రాప్తం లేని వారికి అన్నం పెట్టేవాళ్ళే నిజమైన దేవుళ్ళు. అనాథలను పేదలను ఆదుకోవాలనే సదుద్దేశంతో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ, అలాగే గాంధీ ఆసుపత్రిలో 500 మందికి పైగా, ఉస్మానియా ఆసుపత్రిలో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాలు చేస్తున్న మీరు ఇప్పుడున్న కుటుంబ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏ కుటుంబంలోనూ మనశ్శాంతి లేదు. ప్రేమానురాగాలు కరువైపోతున్నాయి. తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు. ఇలాంటి సమాజానికి, నేటి యువతకు, వారి భవిష్యత్తుకు మీరిచ్చే సందేశం ఏమిటో మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీ సందేశం అందిస్తారా? మేము అన్నదాన కార్యక్రమం ఫ్రెండ్స్తో ఏర్పడి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెడుతున్నామండి. సో గాంధీ హాస్పిటల్ కానీ, నీలోఫర్, ఉస్మానియా, బసవతారకం ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో సో ఆసుపత్రుల దగ్గర మేము స్టార్ట్ చేశాము. గతంలో 2011లో మేము 50 మంది ఎవ్రీ సండే 50 మందికి అలా పెట్టేటోళ్ళము. సో ఇప్పుడు ఆ 50 మంది కాస్త 400 మందికి అయింది. సో 400 మందే కాదు, ఇంకా చాలామంది ఆకలితో అలటమించే వాళ్ళు మీరు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర చూస్తే, మీరు దారిలో వెళ్ళేటప్పుడు చూస్తే కనీసం ఎవరైనా అన్నదానం చేయడానికి వచ్చే వాళ్ళలో ముఖ్యంగా చాలామంది లైన్లో ఉంటారు. ఎందుకంటే అంత ఇబ్బంది పడుతున్నారు. సో అట్లాంటిది నేను 400 మందికి ఇప్పుడు చేస్తున్నాను. ఎవరైనా దాతల సపోర్ట్ కానీ ఏదైనా ముందుకు వస్తే 400 మందికి కాదు, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర కాకుండా సో ఎవ్రీ సండే ఒక్క హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం దగ్గర సండే రోజు అన్ని హాస్పిటల్ దగ్గర ఒకటే రోజు చేయాలనే ఉద్దేశం ఉంది. ఎవరైనా దాతలు ముందుకు వస్తే సో నేను సర్వ్ చేయడానికి, రెడీ టు సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా పంచుకుంటారండి. మనది వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఉచిత ఓల్డేజ్ హోమ్ ఉంది. 24 మందితో సో కూడింది. ఇప్పుడు ఇది కూడా స్టార్టింగ్ 5గురితో స్టార్ట్ చేసాము, 24 మంది అయ్యారు. ఇది కూడా పెంచుకునే ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ
సదుపాయాలు కూడా కొంచెం పైన షెడ్ వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాము. ఎవరైనా దాతలు ఉన్నా కూడా మా షెడ్ వేసుకోవడానికి సహకరించవచ్చు. అలాగే ఎవరైనా బర్త్డేస్ కానీ అకేషన్స్ కానీ మరి ఇతర శుభకార్యమైన ఏదైనా ఉన్నా సో మా ఓల్డ్ ఏజ్ హోమ్లో జరుపుకున్నట్టయితే మా పెద్దవాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో వాళ్ళ కష్టాలు సుఖాలు అనేది కూడా చెప్పుకుంటారు. ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి సపోర్ట్గా చేయొచ్చని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హస్బెండ్ తీగాల కిషన్ గౌడ్ గారు చనిపోయిండు 11 మంత్. ఇప్పుడు వారి జ్ఞాపకార్థం కోసము ఏదో మాకు తోచినంత ఇక్కడ ఓల్డేజ్ హోమ్ దగ్గరికి మేము కొంచెము ఏదో వాళ్ళకి జ్ఞాపకార్థం కోసము ఏదో మేము కొంచెం హెల్ప్ చేసినాము. నాకు 3 కూతుర్లు. గుడ్ సమరిటన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దివ్యవాణి టీవీ వాళ్ళు మన ఉచిత ఓల్డేజ్ హోమ్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డేజ్ హోమ్ వనస్థలిపురంలో వృద్ధుల కష్టాలు చూసి దీంట్లో ప్రసారం చేసినందుకు వారికి